రాకేష్ రెడ్డి గారు విన్నారు కదా, తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి. దీనికి కారణమే బీజేపీ, మీరే కారణమై మీరే యాత్రలు చేస్తున్నారు అనేది ఆయన వెర్షన్. ఏం చెప్తారు? అది తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞత వదిలేస్తున్నా. మధ్యన వయసు ఎక్కువైంది, ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. నేను వచ్చేది వడ్లకల్ల మీద కిలోమీటర్ కొద్ది వడ్లు పక్కన ఉన్నాయి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు అంతా రోడ్ల పండుగ వస్తున్నా నేను. అవును, గజ్వేల్ మార్కెట్ అయిపోయింది, వేలాది రైతులు కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ రోడ్ రోడ్డు సమాధానం చెప్పాలి ప్రభుత్వం. కనికరమ లేని కాంగ్రెస్ ప్రభుత్వము రైతుల మీరు వర్షకాలము మీరు ఎన్నికల మేనిఫెస్టో చివరి కింద వరకు కొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒక భారతదేశం 28 రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం అండి. భారతదేశం ముందే చెప్తుంది మనం ఎంత తీసుకుంటాం, తమిళ నుంచి ఎంత తీసుకుంటాం, కర్ణాటక నుంచి ఎంత తీసుకుంటాం. ఇది ఎందుకంటే భారతదేశంలో ఒకటే రాష్ట్రం లేదు, 28 రాష్ట్రాలని 8 కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ తీసుకొని ముందే ఇస్తారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయండి. మీరు ఎప్పుడు సమీక్షలు చేస్తున్నారు? గౌరవనీయ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అసలు ఏం పట్టింపు ఉన్నది రైతుల మీద? ఒకవేళ సమీక్షలు ఎప్పుడు చేస్తున్నారు? ఈ రోజు ఇప్పుడు మీరే అన్నారు, ఎవరో ఆయన పేరు మంత్రి దూరం ఉంటాడు, ఒక నెల్మ దూరం ఆయన పేరు చెప్పారు. ఇప్పుడు అన్న జూపల్లి కృష్ణారావు మంత్రికి ఇప్పుడు సమీక్ష చేయడం ఏందండి? సీనియర్ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన. నువ్వు పుట్టకొచ్చినప్పుడు సమీక్ష చేయ కదా మంత్రి గారు. మీరు మంత్రులు ఎప్పుడు వరిలు వేస్తారు, ఎప్పుడు వరిలు కోతలకు వస్తాయి? ఇప్పుడు వారం 10 రోజుల కింద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఇప్పుడు గని బ్యాగులు ఉన్నాయా, ఇప్పుడు కాంటాలు ఉన్నాయా, ఇప్పుడు మ్యాన్ పవర్ ఉందా, ఇప్పుడు లారీ నీదా టోటల్ గా ఇది మొత్తం వైఫల్యం చెందిన ప్రభుత్వము. రైతుల పాలిట గుదిబండ కూర్చున్న ప్రభుత్వము. రైతులు ఈరోజు కన్నీళ్లు, కల్లాలల్లా పానాలు. ఇప్పుడు చూడండి ఎంతమంది రైతులు పానాలు కోల్పోతున్నారు. చివరికి తమ వడ్ల కుప్పలకు నిప్పు పెట్టుకునే పరిస్థితి ఎందువల్ల వచ్చింది? ఒకరి మీద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత. మీరు కేంద్రానికి సంబంధం లేకుండా మనం ఎన్నో చేసుకుంటాం బడ్జెట్లు. రైతు ప్రయారిటీ అని మీరు మేనిఫెస్టోలో పెట్టిర్రు, ప్రతి పంట కొంటాం, చివరి గింజ కొంటామని. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే కానీ తమిళనాడుకు, కర్ణాటకకు, మహారాష్ట్రకు, కాశ్మీర్కు, రకరకాల రాష్ట్రానికి ఒకరికి గోధుమలు వాళ్ళకు ఒక స్కీమ్ ఒకటి ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఇది భారతదేశాన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. ఒకటే రాష్ట్రం మొత్తం మీద మిగతా రాష్ట్రాలన్నీ ఎక్కడ పోయాలో తెలియదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏదైతే పిలిపిలిసి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు మీకు తెలియదు. అప్పుడు కూడా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఇంతే ఉంటుందని. కేంద్ర ప్రభుత్వం మీద తప్పించుకోగలరు. కమిషన్లు, కరప్షన్ తప్ప ఏమున్నదండి? కమిషన్లు, కరప్షన్ అలవాటు అయిపోయి ఢిల్లీ టూర్లకు అలవాటు అయిపోయిన ప్రభుత్వ నేతలు ఈ రోజు రైతుల పార్టీ రాజకీయాలు చేయడం ఏంటండి? మేము కూడా ఇక చివరి రైతుల గోస చూడలేక ఇంకా ఇప్పుడు ఇంతవరకు కల్లాలకు వెళ్ళినాము, రైతుల పాటు పోరాడుతున్నాం. కానీ ఎక్కడో ఒక చోట ఇంకా వారం రోజులు అయితే రైతులు ఇంకా సొసైటీ చేసుకుంటారు, రైతు ఉద్యమాలు అవుతాయి. ఇప్పుడే చెప్పినాం, మరి ఇది కూడా చెప్తున్నాం. ఒకవేళ మీరు స్పందించకపోతే ప్రతి లారీ ప్రజాభవన్ సెక్రటరీకి తోలుతాం తెలంగాణలో. మీరు రైతులను ఇంత అమాయకులు అనుకుంటున్నారు గద్దెనెక్కినామని. ఈ రోజు తరుగు 10 కిలోలు తరగండి, ఎక్కడికి వెళ్తారు రైతు? ఎంత నష్టపోవాలి రైతు? ఏడుస్తున్నారు రైతులు. మేము నిజంగానే మీరు కొంచెం ఈ యాత్ర ఏదో రైతు భరోసా యాత్ర కొంచెం ముందు చేస్తే ఇంకా కొంచెం ప్రభుత్వానికి మేలుకొల్పి ఉండేదేమో. మీరు కూడా చాలా ఆలస్యంగా రంగంలోకి దిగారనే ఒక విమర్శ కూడా వస్తుంది మీ పైన కూడా. ఒకటి ఏంటంటే చివరి వరకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడెక్కడ స్థానికంగా పట్టుకొని, కలెక్టర్లను పట్టుకొని అక్కడ. కానీ మొత్తం పడకేసింది ప్రభుత్వ పాలన. మొత్తానికి రైతుల పట్ల పక్షపాతము, రైతుల కన్నీళ్లను పట్టించుకుని ఒక కసాయి ప్రభుత్వము, వాళ్ళ కన్నీరుతో కూడా చలనం లేని ప్రభుత్వము. కాబట్టి ఇంత ప్రత్యక్షంగా ఇంకా వాళ్ళ చావులు చూడలేకపోయినాం మేము. ఈ డిగ్రీల ఎండలల్లో కూడా మేము ఎందుకు రావాల్సి వచ్చింది కల్లాల పంట, ఈ రైతుల పంట అంటే ఇంకా ప్రభుత్వం పట్టించుకుని చేతులు ఎత్తేసింది. 1,41,00,000 టన్నుల పంట వండితే అసలు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అంటే గన్నీ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అండి. దేశంలో ఏ రాష్ట్రం లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ఇప్పుడు పంజాబ్ ఇంత కనుక పంట పండుతుంది, బీహార్ ఇంత కనుక పంట పండుతుంది, ఇన్ని రాష్ట్రాలలో పండుతుంది. ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ మొత్తం కరప్షన్, కమిషన్, ఢిల్లీ టూర్లు, మంత్రి పదవులు పంచుకున్నాడు, ఇంకేదన్నా ఉంటే రకరకాల స్కీములు పెట్టుడు, రకరకాల ప్రాజెక్టులు పెట్టుకుంటే నువ్వు ఫస్ట్ ఇప్పుడు సోదరుడు అన్నట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నట్టు నువ్వు ఫస్ట్ బట్టలైతే ప్రొక్యూర్ అయ్యి బట్టలైతే తీయు కళ్ళ మీదకి వెళ్ళి తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత వేయు. గౌరవ్ లాంటి వాళ్ళు, నజ్రుద్దీన్ లాంటి వాళ్ళు రైతు కళ్ళలం అంటే కనికరం లేని మనుషులండి వీళ్ళు. మీకు ఇప్పుడు కేంద్రం వెరీ క్లియర్ అండి, భారతదేశంలో అందరికి సమానమైన ఉంటది, ఎంత వేయాలో అంత చేస్తుంది.
ఎంతకన్నా ఎక్కువ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చిన వాగ్దానాలు, మీరిచ్చిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చారు మేనిఫెస్టో ప్రతి గింజ కొంటామని. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం లిమిట్స్ ఎంత ఉంటుంది, ఆ నామ్స్ ఏమిటి అందరికి తెలుసు. బీఆర్ఎస్ నాయకులకు తెలుసు, ఇంకా నాయకులకు తెలుసు, తమిళనాడులో జోసెఫ్ విజయ్కి తెలుసు, కర్ణాటకలో సిద్ధరామయ్యకి తెలుసు. ఇవి కాదు, మీరు మా మీద పెట్టడం కాదు, రైతుల ఉసురు మాత్రం మీకు తగలకపోదు. మీరు ఏమైతే ఈ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తారు, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ యుద్ధ ప్రతిపాదన మంత్రులు ఢిల్లీ టూర్ బంద్ చేయండి. ఎప్పుడండి ఈ 20 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోతాడా? 2 నెలల నుంచి మంత్రులు ఢిల్లీలో మంత్రి పదవి పేరవ చేసుకుంటారా? గిడలైన ఒకడు, సిద్దిపేటకు ఒకడు వండి, సిరిసిల్లకు ఒకడు వండి, కరీంనగర్కి ఒకడు వండి పండండి. అక్కడ ఇప్పుడు మేము పడుకుంటున్నాం, పడుకోండి. అధికారం ఎందుకు ఇచ్చారు మీకు? రైతులు మూడు రైతు భరోసాలు ఎక్కొట్టారు. 15,000 రైతు భరోసా 3 రైతులకు పెట్టు, సౌకర్యాలు పెట్టించండి. రైట్.